హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండినిల్ మీడియాస్కి మీ అందరం వెల్కమ్ చెప్తున్నాము. అక్క బావ పిల్లలు ముంబై వచ్చారు కదా, ఆ సిరీస్లోనే ఈ వ్లాగ్ అనమాట. ఈరోజైతే మా ఫ్యామిలీ అండ్ మా అక్క బావ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ముంబై లోకల్ ట్రిప్ అయితే బస్సు బుక్ చేసుకున్నాం అనమాట. టికెట్స్ అయితే తీసుకున్నాము, ముందు రోజే ఆన్లైన్లోనే బుకింగ్ అయిపోయింది. ఇంకా ఈరోజు అంతా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ముంబై దర్శన్ అయితే మేము చేయబోతున్నాము. ఇది మామూలుగా గవర్నమెంట్ వాళ్ళే బుకింగ్స్ అవి మనకి అలాట్ చేస్తారనమాట. ఇంకా అలా మేమైతే తీసుకున్నాము. చాలా తక్కువ కాస్టే 300 చేంజ్ అలా ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి. ఇంకా రోజంతా మనల్ని ఏసీ బస్సులోనే తిప్పుతారు. అండ్ మా అక్క పిల్లలైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇంకా స్మైలీ కూడా జాయిన్ అయింది హాలిడే రోజు కాబట్టి. ఇంక ఈరోజు స్మైలీ రమేష్ గారు కూడా మాతోటి ముంబై లోకల్ దర్శన్కి స్టార్ట్ అయిపోయాయి. చూడండి, ముంబై సఫారీ అయితే ఈ బస్సు అయితే వచ్చేసిందనమాట. చక్కగా ఏసీ బస్సు రోజంతా మనల్ని ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుంచి ముందు సౌత్ ముంబైకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకి అక్కడ విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తారు. ఈరోజు మాతో పాటు మీరు కూడా మొత్తం కూడా ముంబై అనేది అసలు లోకల్ ట్రిప్లో ఏముంటుంది ఎలా అనేది చూసేసేయండి. అండ్ ఇక్కడ స్మైలీ వాయిస్ ఓవర్ ఇస్తుంది. కంటిన్యూ. ఇక్కడైతే నేను అన్నయ్య వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. ట్యాబ్లో డ్రాయింగ్స్, గేమ్స్ అవన్నీ ఆడామన్నమాట. చాలా బోరింగ్ కదా బస్ జర్నీ అంటే. మనం ఆల్రెడీ చూసిన ముంబైయే, వీళ్ళు కూడా ఆల్రెడీ ఆ ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళినప్పుడు ఈ రోడ్డు ఇవంతా హైవే మొత్తం చూస్తారు. సో ఇవాళ బోర్ కొట్టకుండా ఉండడానికి మేమైతే ట్యాబ్ తెచ్చుకొని దాంట్లో గేమ్స్ ఆడుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఛత్రపతి ఇదేంటిది స్మైలీ, ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. ఇది కొత్తగా కట్టిన టెర్మినల్ అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ కూడా ఉంటుంది. ఇది టెర్మినల్ 2. టెర్మినల్ 1 వచ్చేసి ఇంకొక సైడ్ ఉంటుంది. అది నేను మొన్న ఫ్లైట్లో వెళ్ళాను. అది చాలా చిన్నగా ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి అదిగదిగో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని అలా చూపించారనమాట. ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ ముంబై అంట. చాలా ఇంతకుముందు అంతా బ్యాంక్స్ ఉండేవంట. ఇప్పుడు నవీ ముంబై సైడ్ అయితే స్లోగా షిఫ్ట్ అవుతున్నాయి. బట్ ఇంతకుముందు ఫైనాన్షియల్ హబ్ అనేది అటుపక్క ఉండే. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ నన్ను విసిగిస్తున్నారు. ట్యాబ్లో ఛార్జింగ్ అయిపోయింది. సో వీళ్ళందరూ నా మీద పడ్డారనమాట, విసిగిస్తున్నారు. అండ్ ఇంక ఇక్కడ స్లోగా మా స్మైలీకి నిద్ర కూడా వస్తుంది. చక్కగా ఆయన చెప్తా ఉన్నారు. ఆయన స్టోరీ టెల్లింగ్ లాగా ఇంక ఇట్లా స్లోగా చెప్తున్నారు అనమాట. ఇటు పక్క ఇది ఉంటుంది, అటు పక్క అది ఉంటుంది. ఎట్లాగో బస్ నుంచి మనకు పెద్ద కన్ఫ్యూజ్ కాబట్టి నేను అటు ఇటు చూడకుండా ఇట్లా అన్న మీద పడుకొని నిద్రపోయాను అనమాట. అంతలోపు ధారావి వచ్చేసింది. ముంబైలో ధారావి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండారనమాట. మనకి రజనీకాంత్ ఫిలిం కూడా తీశారు కదా దీని మీద. సో అదైతే చూపిస్తున్నారు. యాక్చువల్లీ ధారావి మీద ఒక డే టూర్ కూడా ఉంటుంది. ఫుల్ ధారావిలోకి తీసుకెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తారంట. అదైతే మేము వెళ్ళలేదు. బట్ ఇక్కడ నుంచి బయట నుంచి చూసామన్నమాట. అటు ఇటు రోడ్డుకి ధారావి దగ్గర ఇప్పుడు కొత్తగా మెట్రో కూడా కట్టారు, అక్కడ వరకు స్టాప్. సో అదంతా చెప్పాడనమాట ఆయన. మా గైడ్ కూడా చక్కగా అన్ని వివరిస్తూ మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఈ లోకల్ ట్రిప్ అయితే ఆ రోజైతే ఎంత ఎండ కదా స్మైలీ, ఫుల్ ఎండ. అసలు ఇంకా బస్సు నుంచి అయితే దిగబుద్ధి అవ్వలేదు మనకి. ఏదన్నా ప్లేస్ అయిపోయిందో ఇంకా వచ్చి బస్సులో కూర్చోబుద్దవుతుంది. ఇదిగో స్మైలీ నిద్రపోయావు చూడు. అవును, నాకు ఫుల్ నిద్ర వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ అన్నయ్య భుజం మీద పడుకొని నిద్రపోయింది పాపం. చిన్నప్పటి నుంచి స్మైలీ అల్లరంతా చోహనే భరిచ్చాడు స్మైలీ. నేనంత మంచి పిల్లని మమ్మీ, అట్లా అల్లరి గిల్లరు ఏం చేయను. అబ్బా నీ మంచితనమే. అండ్ ఇక్కడ ఇంకా మాట్లాడుతూ మనము సౌత్ ముంబై దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, చర్చెస్, ఇంకా అక్కడ అప్పటి బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. కాలనీస్ అన్నీ కూడా చాలా ఓల్డ్ కాలనీస్ లాగా ఉన్నాయి అనమాట. కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒక 100-200 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇంకా మొత్తం ఫైనాన్షియల్ హబ్ కాబట్టి అక్కడంతా కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అవన్నీ చూస్తూనే బస్సులో నుంచే చూపించారు కదా స్మైలీ. అంతా బస్ నుంచే ఇది గదిగా అది గదిగా అని అంటారు. మనమే ఇటు అడ్డు చూడాలి, కనపడితే చూసినట్టు లేకపోతే లేనట్టే. అంతే, ముంబై దర్శన్ అంటే ముంబై దర్శనం. ఇది సెంట్రల్ అదే స్టేషన్. ఓకే. ఈ పాత బిల్డింగ్స్ అవన్నీ చూస్తూ అక్కడ పెద్ద స్టేడియం అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూపిస్తూ బస్సులో నుంచే ఇంకా ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనకి ఫస్ట్ స్టాప్కి ఇంకా దగ్గరకు వచ్చేసామన్నమాట. దిగగానే మాకు ఒక 1 అవర్ ఏమో టైం ఇచ్చారు. 45 మినిట్స్ టైం ఇచ్చారు. దాన్ని ఇంకా అందరు కలిసి 1 అవర్ చేసేసామన్నమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు. బట్ బస్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు వాళ్ళు. ఇంకొన్ని డబ్బులు కడితే మేము తీసుకోలేదు అనమాట. అక్కడ ఏదైనా తినొచ్చు కదా అని.
సో అందుకని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరే మేము సమోసాలు అవి కొనుక్కున్నాం అనమాట. సో ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా అయితే మనం ఆల్రెడీ చూసేసాము, వీళ్ళు కూడా ఎలిఫెంటా కేవ్స్కి వచ్చినప్పుడు చూసేసాము. బట్ అక్కడి నుంచి మనల్ని ఫెరీలో అటు తిప్పడానికి తీసుకెళ్తామన్నారు, అందుకనే మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా లైన్లో నడుస్తూ ఉన్నాము, అందరం ఒక్కొక్క దగ్గర విడిపోయామన్నమాట. గైడ్ ఏమో ముందుండి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు, మేమేమో తినుకుంటూ స్లోగా వెనక ఎక్కడో మిగిలిపోయాము. మిగతా మా బస్సులో వాళ్ళందరేమో బ్రేక్ఫాస్ట్ బస్సులోనే తీసుకున్నారు, మేమేమో మా సొంత నిర్ణయాలు తీసుకొని ఇంకా స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఇలా తీసుకున్నాం అనమాట. ఇంకా మేమందరం లైన్లో చూడండి జైల్లో ఖైదీలాగా లైన్లో నిలబడి తింటున్నాము. ఇంక ఇదంతా కూడా మేము అందరము చూసిన ప్లేసే ఇది. మొన్న రీసెంట్గా 2 days బ్యాకే వచ్చాం కదా, అక్క వాళ్ళతోటి ఫెర్రీ ఎక్కాము. బట్ ఓకే, లోకల్ ట్రిప్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి ఇంకా మళ్ళీ అందరం కలిసి, ఆ రోజు స్మైలీ రమేష్ లేరు కదా మాతోటి, ఇంకా ఈరోజు మళ్ళీ అందరం ఫెర్రీ ఎక్కేసాము. ఒక 1/2 hour అలా మొత్తం సముద్రంలో కొద్దిసేపు అలా లోపలికి తీసుకెళ్ళి అదిగో అక్కడ నేవీ వాళ్ళది ఉంది, ఇది బిల్డింగ్ అని ఇప్పుడు చూస్తారు, ముందు వస్తుంది అది ఎలా చూపిస్తారో చూస్తారు, ఇంక ఇట్లా అని చూపించి అదిగో అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అంటారు అనమాట. ఇన్ని రోజులైనా కూడా ఇండియా గేట్లో కన్స్ట్రక్షన్ ఆగట్లేదు, గేట్వే ఆఫ్ ఇండియాలో కన్స్ట్రక్షన్ అయితే ఆగట్లేదు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ అయితే పోల్స్ పెట్టినా ఇప్పుడు కూడా పెట్టున్నాయి, వీళ్ళు ఎన్ని రోజులు కన్స్ట్రక్ట్ చేస్తారో మాకైతే. మరి చాలా పాతవి కదా నన్ను, వాటిని చాలా కేర్ఫుల్గా చేయాలి, ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా మళ్ళీ అది కష్టం కదా మళ్ళీ వాటిని రీప్లేస్ చేయటం. అందుకని అంతగా రిపేర్ వర్క్ అనేది జరుగుతూ ఉందని స్లోగా. అండ్ ఇంకా అయితే ఇక్కడ ఏంటిదంటే స్టోరీ, మమ్మల్ని యాక్చువల్లీ సైడ్ కూర్చోమన్నారు అనమాట, ఎవ్వరం వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ ఎండ కొడుతుంది. అందరం ఎవరు ఎండకు కూర్చోాలనుకోలేదు, అందుకని అందరం వచ్చి మధ్యలో కూర్చున్నాం అనమాట, ఎదురుపోదురు. అసలు నాకు పిల్లలకి మాత్రమే ఇంట్రెస్ట్ ఉందండి బయటకు చూడడానికి, వీళ్ళైతే ఇంకా నిరుత్సాహంగా వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకుంటున్నారు, లేకపోతే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళకి ముచ్చట్ల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది బయట చూడడం కంటే. ఆల్రెడీ చూసిందే కదా, మొన్ననే కదా 2 days బ్యాకే కదా అందరం కలిసి వెళ్ళింది. నువ్వు రాలేదు కదా స్మైల్, ఆ రోజు నువ్వు చెన్నై వెళ్ళావు కదా. మేము అదే ఫెర్రీలో 1 hour పోయాం 1 hour వచ్చాం, మాకు బోర్ అనిపించింది అనమాట. ఇంకా అందుకనే ఇంకేదో అలా కూర్చొని ముచ్చట్లు అవి చెప్పుకుంటున్నాం. అండ్ జాకెట్స్ కూడా ఇచ్చారు, అదిగో అక్కడ చూపించేది అలాగే చూపించి అదిగదిగో అని నేవీది అంటారు, అట్లాంటివన్నీ చూపించారు అన్నమాట. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా ఇలానే లోకల్ ట్రిప్ ఉంటుంది, అక్కడ కూడా అంతే 250-300కి రోజంతా తిప్పుతారు స్మైలీ. తిప్పేసి అదిగో ఇది అదిగో చార్మినార్, ఇదిగో ఇది అదిగో అసెంబ్లీ, ఇదిగో రవీంద్ర భారతి అంటారు అక్కడ కూడా. సేమ్ అలానే ఇక్కడ ముంబైలో కూడా. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక డే అనేది సరదాగా స్పెండ్ చేసాం. మన సొంత వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే ఇలా అందరి ఒకరు డ్రైవింగ్ లోనే సరిపోతుంది కదా, కాకుండా ఒకరు కాదు, ఒకరు డ్రైవింగ్, ఒకరు నావిగేషన్, ఇంకొకరు నావిగేషన్ వాళ్ళకి అలర్ట్గా ఉండడం కోసం వాళ్ళని చెక్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఇన్ని టెన్షన్స్ ఎందుకులేని అందుకని అందరం కలిసి కామ్గా బస్ ఎక్కేసామన్నమాట. ఇక్కడ మళ్ళీ బయటకు దిగినాక కూడా మేము కొనుక్కున్నామండి. ఏం కొనుక్కున్నాము, మామిడికాయలు, అది రా మ్యాంగో ఉంటుంది కదా కారం వేసిస్తారు, అది కొనుక్కొని ఫోటోలు అయితే దిగాము. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక ఇంక ఎండకి తట్టుకోలేక మాలో అయిపోయింది అనమాట. సో పెద్దమ్మ అయితే కుల్ఫీ తీసుకుంది, నేను అన్నయ్య డాడీ ఏమో మజ్జిగ అవి తాగాం, సన్నీ మేమందరం. మమ్మీ పెద్ద నానేమో కుల్ఫీ తిన్నారు, మమ్మీ ఏం తినలే, అందరికి సప్లై చేసింది అనమాట. అదే నా డ్యూటీ, నేను వీడియో కూడా తీస్తూ ఉండాలి కదా, నేను కెమెరామెన్ ఆ రోజు మొత్తం కూడా. వీళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, బట్ మా అక్కేమో బుజ్జి మనకు మెమరీస్ ఉండాలి వీడియో తీయన్నది, ఇంకేం చేస్తాను ఆన్ డ్యూటీ, నీలిమా ఆన్ డ్యూటీ కెమెరా. సో ఇంక ఇప్పుడు మేమైతే షాపింగ్కి వచ్చేసాం అనమాట. ఏం షాపింగ్ అంటే అక్కడ వాచెస్ అవి పెట్టారనమాట. సో అన్నయ్య వాళ్ళు చూస్తామన్నారు, సో వాళ్ళ షాపింగ్ సెలెక్షన్ జరుగుతుంది, ఏ కలర్ ఎవరిది బాగుంటుంది. అక్కడ మళ్ళీ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏ బ్రాండ్ లో తీసుకోవాలి అని సెలెక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ అన్నయ్య చేతికి ఏంది యాపిల్ వాచ్ ఉంది, అయినా కూడా ఇక్కడ రోడ్ సైడ్ 150 రూపీస్ వాచ్ కొనుక్కున్నాడు. అంటే ఆ బ్రాండ్ వాల్యూ అది మమ్మీ, నీకు అర్థం కావట్లే అక్కడ ఎంత బ్రాండ్ వాల్యూ అంటే. సో అట్లా సన్నీ ఒకటి తీసుకున్నాడు, అన్నయ్య ఒకటి తీసుకున్నాడు, పెద్దమ్మ కూడా ఒకటి తీసుకుంది అనమాట. మెమరీస్ ముంబై వచ్చినందుకు ఏదో ఒకటి షాపింగ్, రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ చేసాం అన్నట్టుగా మెమరీస్. ఇదిగోండి ఇంకా ఇట్లా బ్లూ వాచ్, ఇదేంటిది ఫాస్ట్ ట్రాక్ వాచ్ అనమాట. మీకు 150 రూపీస్ ఎక్కడ దొరకదు, ముంబైలో మాత్రమే. సన్నది కూడా ఫాస్ట్ ట్రాకే. ఇలా కొనుక్కొని ఇక్కడ నుంచి వస్తు సంగ్రహాలయ అంతే కదా. యా, ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయాకైతే వచ్చేసాము. మా అమ్మ తెలివిగా వీడియోలో ఎట్లా గుర్తుండదని చెప్పేసి ఆ నేమ్ బోర్డ్ని జూమ్ అవుట్ చేస్తుంది. అంతే కదా, మరి అన్ని మైండ్లో ఎలా గుర్తుంటాయి స్మైలీ. ఇది బాగుంది, ఎంట్రీ దగ్గర కూడా అంత గార్డెన్ ఉంది, లోపలికి మంచిగా ఎంట్రీ ఉంది. లోపల ఏసీ ఉందా స్మైల్ ఆ రోజు బిల్డింగ్? లోపల ఏసీ లేదు, కానీ ఆ బిల్డింగే చల్లగా ఉంది. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన విధానం, ఆ డోమ్ దాని అంతటి వల్ల లోపడే చల్లగా ఉంది. చల్లగా అనిపించింది. చాలా చోట్ల ఫ్యాన్స్
అయితే పెట్టారు పెద్ద పెద్ద ఫ్యాన్స్. ఈ లోపటంతా కూడా చాలా పాత మనకి మెమరీస్ ఆర్కిటెక్చర్ అవన్నీ పెట్టారనమాట. లైక్ స్టోన్ వర్క్ ఉన్నాయి, మొగల్స్వి ఉన్నాయి, ఇంకా ఈజిప్ట్ వాళ్ళవి కూడా 2-3 పీసెస్ ఉన్నాయి. ఇట్లా టెంపుల్స్ లో పెట్టిన చాలా విరిగిపోతాయి కదా స్తూపాలు, అవన్నీ కూడా కలెక్ట్ చేసి అక్కడ పెట్టారనమాట. ఇట్స్ మోర్ లైక్ అ కలెక్షన్. చాలా కాయిన్ కలెక్షన్స్, అట్లా చాలా కలెక్షన్స్, ఆర్ట్ కలెక్షన్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి అనమాట. అప్పటి అన్ని కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వింగ్ లో ఒక్కొక్క టైప్ మోడర్న్ ఆర్ట్ కలెక్షన్ కూడా ఉంది ఒక సైడ్ వింగ్ లో. అట్లా డిఫరెంట్ గా ఉంది. బాగా అనిపించింది ఇక్కడ అంతా కూడా. నాకైతే ముందు ఆ ఎండకు తిరగకుండా ఏదో లోపలికైతే వచ్చాం, చల్లగా ఉంది అనిపించింది. వీళ్ళైతే ఒక ఫ్లోర్ తిరిగి ఇంకా అక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్. మేము చిన్నపిల్లలం అయితే పైకి కూడా వెళ్ళి చూసేసి వచ్చేసాం. ఎవరమ్మా పిల్లలు? లైక్ నేను, సన్నీ, అన్నయ్య. ఓకే, వాళ్ళు పిల్లలంట ఫ్రెండ్స్, మీరు నమ్మకండి, వాళ్ళు చాలా పెద్దోళ్ళు కాదు, చిన్న పిల్లలు. స్మైల్ ఏం చూస్తున్నావు? స్మైల్ ఇక్కడ నిజం చెప్పు. స్మైల్ బాగా చూస్తున్నావు అటు ఇటు. అంటే ఇక్కడ నా ఫ్యాన్ ఉందా అని చూస్తున్నాను. ఫస్ట్ ఎంట్రీ కాగానే నేనైతే అదే చెక్ చేశాను. అంత ఎండ ఫ్రెండ్స్. అంటే ఇంకా ఇది మేము ఆల్మోస్ట్ 1 వీక్ దాటిపోయింది కదా మనం వీడియో చేసి. అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి. ఇప్పుడైతే ముంబైలో ఫుల్ వర్షాలు, ఇంకా ఇట్లా రెడ్ అలర్ట్ ప్రకటించేంత వర్షాలు పడుతున్నాయి అన్నమాట ముంబైలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బస్ ఎక్కిచ్చేసారు. మెరైన్ డ్రైవ్ మీదుగా తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ మన వీడియోస్లో ఒక రోజు ఫుల్గా మెరైన్ డ్రైవ్ కూడా చూపించేసాము. ఆ వీడియోని కింద లింక్ ఇస్తాను చూడండి. అండ్ మెరైన్ డ్రైవ్ తర్వాత ఇంకా అలా వెళ్తూనే ఇప్పుడైతే మనల్ని కమలా నెహ్రూ పార్క్, బూట్ హౌస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ గార్డెన్. హ్యాంగింగ్ గార్డెన్ స్టోరీ వినే మమ్మీ అయితే షేక్ అయిపోయింది. ఎవరైనా కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి, హ్యాంగింగ్ గార్డెన్ ముంబై అని. చాలా పెద్ద స్టోరీ ఉంది, అది ఇప్పుడు వీడియోలో చెప్పలేను కానీ ఎందుకు మేము ఎన్ని షార్ట్ ఫామ్లో చెప్తా వినో. ఇక్కడ యాక్చువల్లీ ఏముంటాయి అంటే కింద ఇక్కడ యాక్చువల్లీ గార్డెన్ కింద రిజర్వాయర్ ఉందన్నమాట. ఇప్పుడైతే అక్కడి నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది సగం ముంబైకి. సో ఇంతకుముందు ఫస్ట్లో ఏంటిదంటే అక్కడ ఓపెన్ ఉండేదన్నమాట ఆ వాటర్. ఆ ఓపెన్ ఉన్నప్పుడు పక్కన టవర్ ఆఫ్ సైలెన్స్ అని ఉండేదన్నమాట. అది పార్సీ వాళ్ళ బాడీస్ని వేసేవాళ్ళు. యాక్చువల్లీ మనం క్రిస్టియన్స్ అయితేనేమో బాడీని లైక్ పూడ్చి పెడతారు కదా, పాతి పెడతారు. హిందూస్ ఏమో కాలుస్తారు, ముస్లిమ్స్ కూడా పూడ్చి పెడతారు. కానీ పార్సీస్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆర్గాన్స్ని డొనేట్ చేస్తారు. ఏవైతే ఆర్గాన్స్ వయబుల్లో డొనేట్ చేయడానికి అవి ఫస్ట్ డొనేట్ చేస్తారు. దాని తర్వాత ఇట్లా టవర్ ఆఫ్ సైలెన్స్లో పెడతారనమాట బాడీస్ని. సో పక్షులు లేకపోతే అదర్ ఆర్గానిజమ్స్ వాటి ద్వారా న్యూట్రిషన్ పొందడానికి. సో దాని మీనింగ్ ఏంటంటే మన బాడీలో మనం బతుకున్నప్పుడు ఎట్లయితే వేరే వాళ్ళకి యూజ్ అవుతామో చనిపోయిన తర్వాత కూడా అలాగే యూజ్ కావాలి నేచర్కి అని. అందుకని అలా చేస్తారనమాట. సో అట్లా చేయడం వల్ల ఆ పక్షులు అవి తిన్న తర్వాత అటు ఇటు ఫ్లై అవుతుంటే బ్లడ్ అవన్నీ నీళ్ళల్లో పడి ఆ కంటామినేట్ అయిపోతాయి కదా వాటర్. అందుకని చెప్పేసి అలా కంటామినేట్ కాకుండా పైన ఇట్లా గార్డెన్ లాగా చేసి అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ లాగా చేశారనమాట ఆ వాటర్ అంతటిని. అందుకనే దాన్ని హ్యాంగింగ్ గార్డెన్ అంటారు, నీళ్ళ మీద హ్యాంగ్ అవుతున్నట్టు. అదే నాకైతే ఆ స్టోరీ అంత తిన్నాక చాలా భయం అనిపించింది. అండ్ ఇంకా అక్కడ నుంచి ఎదురుగానే బూట్ హౌస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కమలా నెహ్రూ పార్క్, అదంతా కూడా చూసుకొని ఇంకా అక్కడ నుంచి సౌత్ ముంబై మొత్తం కూడా చూపిస్తున్నారు. ఆ ఎదురుగా ఉన్నదే అంబానీ హౌస్ అన్నమాట. ముంబైలో తెలియని ఇంకా మన ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళ ఇల్లు అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. ఆ టవర్స్ అన్నీ కూడా ఇంకా కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అన్నమాట ముంబైలో. అండ్ అక్కడ మసీద్ కూడా చూస్తున్నారు కదా, మక్కా వెళ్ళే వాళ్ళు తప్పకుండా అక్కడికి వచ్చి ఆ మసీద్ దగ్గర వాళ్ళ ప్రేయర్స్ అవి సమర్పిస్తూ ఉంటారనమాట. ఇంకా అలా చూపిస్తూ మనల్ని సీలింగ్ రోడ్ మీదుగా తీసుకెళ్ళి ఇప్పుడైతే లంచ్ బ్రేక్ కోసం ఒక దగ్గర ఆపారనమాట. ఇంకా మేమైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాం. మార్నింగ్ ఒక సమోసా ఒక మజ్జిగ తాగి ఉన్నాం కదా, ఇప్పుడు లంచ్కి వచ్చాము. లంచ్ అయితే అందరం కలిసి చక్కగా కూర్చొని ఇంకా మాకు కావాల్సిన ఫ్రైడ్ రైస్లు అవి ఇవన్నీ నాన్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. మా సన్నీ బాబు అయితే ఎండకు తిరిగి అలసిపోయాడని ఒక జీరా మజ్జిగన స్మైల్ జీరా కర్డ్ మిల్క్ ఇచ్చాడు, కానీ వాడికి నచ్చలేదు. చూడండి ఎక్స్ప్రెషన్ చూసావు స్మైల్. అయితే మధ్యలో యాక్చువల్లీ మమ్మల్ని 3D దానికి కూడా తీసుకెళ్ళాలన్నమాట షోకి. ఒకవేళ ఎవరైనా 3D షోస్ అవి చూడకపోయి ఉంటే మేము చూస్తున్నాం కదా సేమ్ షో. మేమైతే నవ్వుకున్నాం, ఎన్నిసార్లు చూడాలరా బాబు అని. అక్కడ నుంచి సైన్స్ మ్యూజియంకి వచ్చాము. అవును, ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ యాక్చువల్లీ కొన్ని వర్కింగ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని కొడితే ఇట్లా రింగ్ అవుద్ది. సేమ్ బెంగళూరులో విశ్వేశ్వరయ్య మ్యూజియంలో ఉన్నట్టే ఉంది, బట్ ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి. విశ్వేశ్వరయ్య మ్యూజియంలో ఇంకా బాగా, బెంగళూరు ఇంకా చాలా పెద్ద మ్యూజియం. ఇక్కడ కూడా ఉంది ఇది సైన్స్, అంటే మన మానవులకి సైన్స్కి మిక్స్ అన్నమాట. ఇంకా ఇది ఇంకా అంత ఎట్లా అనేది కూడా చాలా బాగుంది.
అంటే ఇవన్నీ చూడాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు డెడికేట్ చేయాలి. ఇంత తక్కువ టైంలో అన్ని చూడలేము. బట్ ఏంటంటే ఇక అలా ఇదిగో గంట అదిగో గంట అని వాళ్ళు చెప్తారు, ఇక గంటలో అయిపోగట్టుకొని రావడమే. కరెక్ట్ 45 మినిట్స్ అంటే 44 మినిట్స్లోనే మనం బస్సులో ఎక్కి కూర్చోవాలి ఫ్రెండ్స్. అలా ఉంది ఆడ షెడ్యూల్. అంత ఉరికినట్టుగానే అనిపించింది. అండ్ ఇంకా ఈ పిల్లలు అయితే ఈ హ్యూమన్ అండ్ మెషిన్ దగ్గర చాలా ఎంజాయ్ చేశారనమాట. మన హ్యూమన్ బ్రెయిన్కి మెషిన్కి మధ్య లింకులు అవన్నీ కూడా ఉంటాయి కదా, ఎట్లా హ్యూమన్ మెకానిజం ఎట్లా అది ఇది అదంతా చెప్పారనమాట. నెక్స్ట్ ఇక్కడ అంతా నీకేం నచ్చింది బాగా? అక్కడ ఒక దగ్గర పుల్అప్స్ పుషప్స్ అవి కూడా ఉన్నాయి, కానీ అవి పని చేయలేదు. మేము చేయడానికి ట్రై చేసాము. సో ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి. లైక్ మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది, అట్లాంటి చిన్న చిన్న గేమ్స్, లైక్ లర్నింగ్ విత్ గేమ్స్ అంటారు కదా, ఆ టైప్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, లైట్ కనపడగానే ఎంత ఫాస్ట్ గా మనకి రిఫ్లెక్సెస్ ఉన్నాయి, అవి ఇవి అట్లాంటి గేమ్స్ అని ఉన్నాయి. సో అందరం పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు ఆడామన్నమాట. ఎవరు విన్ అయ్యారు? విన్ అయ్యాను. అబ్బో, తమ్ముడు విన్ అయినట్టు నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ తమ్ముడు టర్న్లో 2 నేనే నొక్కాను, అందుకనే ఇట్స్ లైక్ నా వల్ల విన్. అంటే ఎవరిని ఒప్పుకోవు గెలిచారని. ఇక్కడ యాక్చువల్లీ హార్ట్ బీట్ ఒకవేళ మనం లోపలికి వెళ్తే మాత్రమే వినపడుతుంది. అది ఆర్టిఫిషియల్ హార్ట్ బీట్, మన హార్ట్ బీట్ కాదు. బట్ యా, ఇక్కడ అంతా కూడా ఇంకా ఒక చిన్న మినీ హాస్పిటల్ లాగా కూడా ఒక పేషెంట్ పడుకున్నట్టు బొమ్మతోటి స్మైల్. ఇది బాగుంది. పెద్దమ్మ అయితే అక్కడ నిలబడి నిజంగా పేషెంట్ అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది. ఒక హాస్పిటల్ ఐసీయూ అట్లా క్రియేట్ చేసినట్టుగా పెట్టారనమాట. అంతా కూడా అంటే మెషిన్ తోటి ఒక మనిషిని ఎలా అనేది కదా స్మైల్. అక్కడ థీమ్ అదంతా కూడా నువ్వు అదంతా చూడలేదా? నేను చూసాను, కానీ నువ్వు చెప్పే విధం ఎట్లుందంటే మనిషి మెషిన్ లాగా ఉంది. అది అట్లా కాదు, మనిషిలో జరిగే ఒక్కొక్క మెకానిజం దాని గురించి అక్కడ ఉంది. అవునా, ఏమో అవన్నీ మనకి ఎక్కడ చూడనిచ్చారు. అండ్ అక్కడ నుంచి ఇక్కడ మనల్ని ఎక్కడ తీసుకొచ్చారు? షారుఖ్ ఖాన్ హౌస్. ఇప్పుడు మీరు ఇట్లా అదిగదిగో షారుఖ్ ఖాన్ హౌస్ అంటారు, అదిగో సల్మాన్ ఖాన్ గ్యాలక్సీ అపార్ట్మెంట్. ఆ గ్రీన్ కలర్ ఉంది కదండి, పరదాలు కప్పి, అది అంతా వాళ్ళది రిపేర్ వర్క్ జరుగుతుంది అనమాట. వాళ్ళదంతా కూడా షారుఖ్ ఖాన్ హౌస్. అండ్ సచిన్ టెండూల్కర్ వాళ్ళ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అన్ని రిపేర్లలోనే ఉన్నాయి ఇదంతా కూడా. అండ్ ఇది సల్మాన్ ఖాన్ వాళ్ళ అపార్ట్మెంట్. అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా కిటికీల దగ్గర, అదనమాట. అక్కడంతా కూడా సల్మాన్ ఖాన్ వాళ్ళు ఉండే ఏరియా అనమాట. ఇక్కడేమో ఇది సచిన్ టెండూల్కర్ వాళ్ళది. అక్కడ గ్రీన్ కలర్ కనపడుతుంది కదా పరదాలు కప్పి, అది వాళ్ళది కూడా రిపేర్ వర్క్ జరుగుతుంది. అక్కడ నుండి మనల్ని జూహు బీచ్కి తీసుకెళ్తున్నారు. సో జూహు బీచ్ లో మనకి నైట్ ఇంకా లాస్ట్ ఫైనల్ స్టాప్ అనమాట. అక్కడ చౌపట్టి అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ బీచ్ లో అట్లా వాక్ చేయొచ్చు. లాస్ట్ కి ఉండాలనుకునే వాళ్ళు లాస్ట్ కి అక్కడే సన్సెట్ కి ఉండిపోవచ్చు. లైక్ తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మనం చూసుకోవచ్చు. లేదు వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ బస్ లోనే అంటే కూడా డ్రాప్ చేస్తారు. మనం ఎక్కడైతే బస్ ఎక్కామో మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తారు. ఇదే జూహు బీచ్ లాస్ట్ పాయింట్ అనమాట డే ట్రిప్ లో. ఇంకా కొన్ని డే ట్రిప్ లో మేము చూసిన ప్లేసెస్ నేను అక్కడక్కడ వీడియో తీయలేదు రండి. అప్పటికే నాకు ఆ ఎండకి ఇంతవరకు వీడియో షూట్ చేశానంటేనే గ్రేట్ కదా స్మైలీ. మీరెవ్వరు నాకు థ్యాంక్స్ చెప్పట్లేరు స్మైలీ. ఇట్స్ ఓకే మ్యామ్, ఇట్స్ ఓకే. యాజ్ అ యూట్యూబర్ అది నీ బాధ్యత. నా బాధ్యతని నన్ను అప్పగిచ్చారమ్మా. ఎండున్నా కూడా వీడియో తీసుకుంటూ అటు ఇటు తిరిగాను ఫ్రెండ్స్ ఆ రోజు అయితే. అండ్ ఇక్కడైతే చౌపట్టి దగ్గరకు వచ్చేసాము. ఫుడ్ అయితే కూపన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఏదో ఒక స్టాల్ నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్తే ఒక 50% డిస్కౌంట్ అన్నారు. 30% డిస్కౌంట్ అన్నారు. మేమైతే వెళ్ళలేదు, మా కర్మ పెద్దనాన్న వెళ్ళారు. మా బావగారు వెళ్ళారమ్మా. ఆ బస్సులో చెప్పిన వాళ్ళ దగ్గర తిన్నారు. మేమందరం మాత్రం ఏదో వేరే స్టాల్ దగ్గర, పిల్లలు ఎక్కడ ఊరుకుంటారు వీళ్ళు, మనం చెప్పింది వినరుగా. ఇంకా వేరే స్టాల్ దగ్గర పానీపూరీలు అవి ఇవి ఎంజాయ్ చేసాము. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మా అక్క అయితే ఈ ముంబైని చూసి ముందుగా దడుచుకొని బెదిరిపోయింది మురికి. ఎన్ని టవర్స్, ఎంత కన్స్ట్రక్షన్స్, ఎంత డెవలప్మెంట్ ఉన్నా కూడా ఒక పక్క మరి ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ముంబైలో ఇంత చిన్న ప్లేస్లోనే ఉండాలి కాబట్టి తప్పదు, మురికి అనేది ఉంటుంది. ఇంత క్రౌడ్ని మరి కంట్రోల్ చేయడం కష్టం కదా. అండ్ మా అక్క అయితే మంచిగా ప్లెజెంట్గా వరంగల్లో మంచి వాతావరణంలో బ్రతుకుతుంది కాబట్టి ఇదంతా చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. వామ్మో ఇలా ఉంటుందా ముంబై, ఇదంతా కూడా చూసి. అండ్ ఇంకా ఇక్కడైతే పిల్లలు అన్నీ వెతుక్కుంటా ఉన్నారు ఏం తినాలి ఏంటి అని. ఇక్కడైతే మనము పానీపూరి తిన్నాము, చాట్ తిన్నాము, నెక్స్ట్ వచ్చేసి ఫలూడా కుల్ఫీనా ఏదో తిన్నాం అనమాట. ఈ పానీపూరి దగ్గర మేమే వరుసగా నిలబడ్డాం ఫ్రెండ్స్. ఒకరి టర్న్ అయిపోయి ఇంకొకరి టర్న్ వచ్చేసరికి ఎప్పుడు వస్తుందా ఈ ప్లేట్లోకి ఆ పానీపూరి అని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగుంది కదా స్మెల్, టేస్ట్ బాగుంది. అక్కడ పానీపూరి ఏ స్టాల్లో తిన్నా బాగుంటుంది, ఒక దాంట్లో బాగుంటుంది ఒక దాంట్లో బాగుండదు అని ఉండదు. ఎక్కడైనా తినొచ్చు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది బయట వాటికంటే కూడా పానీపూరి. బట్ ఇంకా అంతే, ఆ జూహు బీచ్ దగ్గర కొంచెం ఈ చాట్స్ ఇవన్నీ కూడా కాస్ట్లీనే. ఫస్ట్
రేట్ అడిగిన తర్వాతనే తినాలి. తినకముందు మనం అడిగితే మాత్రం వాళ్ళు ఒక రేట్ చెప్తారు, తిన్నాక ఒక రేట్ ఉంటుంది అనమాట. అందుకనే ముందు రేట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే తినటం స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మా అక్క అయితే ఇక్కడ ఇదేంటి దహిపూరినా స్మైల్ అందరికి ఇట్లా వ్యతిరేకంగా ఇట్లా విరుద్ధంగా మేమందరం హాట్ తింటుంటే ఇట్లా చల్లగా తినాలనుకొని అది కూడా ఎలా తింటుందో ఒక గల్పులో తినలేదు, సగం కొరుకొని సగం బయట లోపలికి విచిత్రంగా తినిద్ది. తినటం కూడా అంత వింతగా తింటుంది అనమాట అక్క. కొంచెం భయం అనమాట, ఇలాంటి ఫుడ్లు ట్రై చేయాలంటే భయపడుతుంది, భయంగానే తింటుంది అనమాట. ఇంకా అలా డే అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్కి అయితే వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసామన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలి స్మైలీ? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ ఇన్ మై ఐడియాస్. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.